ఎమ్మిగనూరులో వైసీపీ ఇన్ఛార్జి మార్పుపై అసంతృప్తులు చెలరేగాయి. ఎమ్మిగనూరు వైసీపీ నేతలు కార్యకర్తలతో చర్చించకుండానే వైసీపీ అధిష్టానం రాజీవ్ రెడ్డికి ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడంపై బుట్టా రేణుక వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి అల్లుడు బసిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చెన్నకేశవరెడ్డి మూడో తరం వ్యక్తితో పని చేయలేమని తేల్చి చెప్పారు. మనం గౌరవించుకుంటుంటే ఆయన మాటకి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు చెన్నకేశవరెడ్డి నుంచి కూడా చేతులు మారింది, మూడో తరం పోయింది. ఇప్పుడు ఆయన కొడుకు కూడా కాదు, మూడో తరం పోయింది, పిల్లోనికి పోయింది. మరి ఎట్లా మనం ఇది ముందుకు పోవాలని ఒక ఆలోచనతో సభ ఏర్పాటు చేసుకున్నాం. మరి ఆయన ఏం చెప్తాడో విని ఆయన మాట కూడా ఏదో తెలుసుకొని మనకు నచ్చితే మిమ్మల్ని అందరినీ మరి ఏ విధంగా జరిగిందో ఇప్పుడు సభ చెప్పి ఏం జరిగిందో మీకు అంతా చెప్తాం. నచ్చకపోయినా మరి ఈ సమావేశం ఎల్లుండి మరి ఇంకా ఘనంగా ఏర్పాటు చేసుకొని మన దారి మనం వెతుక్కుంది. అంతే కదప్పా, ఇంకేం లేదు కదా. ఈ యొక్క జరిగిన వల్ల ఎవరో ఇప్పుడు మరి థర్డ్ పర్సన్ వచ్చినందువల్ల అదే పెద్ద అయినా కానీ మనకి రేణుకమ్మ కానీ ఏం పర్వాలే, మనకేం ఇద్దరు ఎవరైనా పర్వాలే. కానీ ఇప్పుడు మరి కొత్త వ్యక్తి వచ్చినాడు, వాళ్ళు మరి మనల్ని ఎలా చూసుకుంటారో కూడా తెలియదు, మనల్ని పిలిచింది లేదు. కాబట్టి ఈ సమావేశం వాళ్ళతో మాట్లాడిన తర్వాత